దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత అధికార దుర్వినియోగం బీఆర్ఎస్ హయాంలో జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ పద్ధతులపై మాట్లాడిన ఆయన విపక్షం తీరుపై ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని, 1000 జన్మలెత్తిన రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. దుర్మార్గమైన పాలన 10 ఏళ్లు అది ప్రజలు చూసిండ్రు. అధ్యక్ష, లాస్ట్ కు మరి ఇక్కడ అప్పుడు చేసిన పోలీసు అధికారులు వీళ్ళ బారిన పడి బలిపశువులై విదేశాలకు పారిపోయింది. మొత్తం అధికారిని అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అందరి ఫోన్లు ట్రాప్ చేసి ఆఖరికి మున్మూరు ఉప ఎన్నికలు గెలవాలంటే గత్యంతర పరిస్థితిలో ఫోన్ ట్రాప్ చేసి వాళ్ళ పాపం ఈ రోజు అధికారులందరూ వీళ్ళ అధికార దాహానికి బలైపోయారు. అధ్యక్ష, వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే మేము ఏం చెప్పాలి అధ్యక్ష? వీళ్ళకు మాకు చెప్తున్నారు అధికార దుర్వినియోగం అంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన జరిగింది. మీకు మళ్ళా భవిష్యత్తు లేదు. 1000 జన్మలెత్తినా ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు. మేము చెప్తున్నాం మీకు, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే తెలంగాణను తెచ్చి బీఆర్ఎస్ అని పెట్టిరో అప్పుడే కథం అయిపోయింది.